గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యలా గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలంటే ఈ క్రింది నెంబర్లకు కాల్ చేయండి. హలో డాక్టర్. డాక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి? సో వారికోజ్ వెయిన్స్ అంటే ఇది ఒక వాస్క్యులర్ ప్రాబ్లం అన్నమాట. రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లము. కాల్లో సర్క్యులేషన్ ఎప్పుడైతే సరిగా జరగదో, ఒక వెయిన్లో సర్క్యులేషన్ పైకి వెళ్ళాల్సిన సర్క్యులేషన్ కింద పడుతుందో అప్పుడు ఆ ప్రాబ్లమ్ని వారికోజ్ వెయిన్స్ అంటాము. చాలామంది తెలియక దీన్ని నరాల ప్రాబ్లం అని అనుకుంటారు కూడా. అండ్ అనుకొని న్యూరోఫిజిషియన్, న్యూరోసర్జన్, డర్మటాలజిస్ట్ అట్లా రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కరెక్ట్ చెప్పాలంటే తెలుగులో దీన్ని సిరల్ అంటారు. సిరల్ చెడిపోవడం వల్ల పైకి వెళ్ళాల్సిన రక్తం రివర్స్ పడడం అంతే. చాలామంది తెలియక బ్లడ్ క్లాట్ అయ్యిందని కూడా అంటారు. అది టోటలీ వేరే ప్రాబ్లం. వారికోజ్ వెయిన్స్ అంటే బ్లడ్ కింద పడడం. బాడీలో ఉండే సర్క్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది అని అర్థమైతే అప్పుడు ఈ సర్క్యులేషన్ ఎందుకు చెడిపోయింది, ఎందుకు దీనికి ఈ లేజర్ ట్రీట్మెంట్ అట్లా చేయాల్సి వస్తుంది అర్థమవుతుంది. సో బేసికలీ మన బాడీలో సర్క్యులేషన్ అనేది మనందరికీ రెండు రకాలు ఉంటుంది అనమాట. ఒకటేమో గుండె నుంచి తలకి, చేతులకి, కాలికి వెళ్ళే దారి ఒకటైతే, మళ్ళీ అన్ని చోట్ల నుంచి కాలు నుంచి, తల నుంచి, చేతుల నుంచి మళ్ళీ గుండెకి రిటర్న్ వచ్చేసేయాలి సర్క్యులేషన్. సో బయటికి వెళ్ళే దారి ఒకటైతే రిటర్న్ వచ్చేది ఇంకో దారి. బయటికి వెళ్ళే దారిని మనం ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటాం. రిటర్న్ వచ్చేదాన్ని మనం ఇంగ్లీష్లో వెయిన్స్ అంటాం. తెలుగులో ఈ రెండింటిని దమన్లు, సిరలు అంటారు. ఈ గుండె నుంచి బయటికి వెళ్ళి ఈ ఆర్టరీస్లో, ఈ దమన్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ మిక్స్ అయిపోతుంది. మనం తినే ఫుడ్లో ఈ గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మనకి బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ పదార్థాలన్నీ ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే దారిలో మిక్స్ అయిపోతుంది. సో అందుకే ఆ బ్లడ్ని మంచి రక్తం అంటాం, ఆక్సిజనేటెడ్ బ్లడ్, ప్యూర్ బ్లడ్. ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే దారి కాబట్టి గుండె పని ఏంటి, కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ఒక ప్రెషర్ జనరేట్ చేస్తుంది. మోటార్ ప్రెషర్ జనరేట్ చేసినట్టు ప్రెషర్ జనరేట్ చేసి ఈ మంచి రక్తాన్ని తలకి, చేతులు, కాలికి ఫోర్స్తో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఫోర్స్ పంపిస్తుంది. ఆ ఫోర్స్ని మనం బీపీ అంటాం. బ్లడ్ ప్రెషర్ అంటే ఒక ప్రెషర్తో బ్లడ్ని పంపిస్తుందని. అంటే సింపుల్గా చెప్పాలంటే వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల సప్లై అయిపోతుంది, ఫోర్స్తో వెళ్ళిపోతుంది. సో అన్ని చోట్ల ఈ మంచి రక్తం అనేది సప్లై అయ్యేసరికి బాడీ ఏం చేస్తుంది, వచ్చే ఆ న్యూట్రిషన్, వచ్చే మంచి రక్తంలో ఉన్న కంటెంట్ అంతా వాడేసుకొని మనకి ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సో మనం బతికేదా వచ్చే మంచి రక్తం ద్వారా. సో ఆ రక్తం నుంచి ప్రతి సెకండు ఆ పదార్థాలన్నీ తీసేసుకోగా అన్ని బాడీ పార్ట్స్లో కంటిన్యూస్గా రక్తం మిగిలిపోతూ ఉంటుంది. ఆ మిగిలిపోయిన రక్తాన్ని మనం మన లాంగ్వేజ్లో చెడు రక్తం అంటాం. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేని బ్లడ్, మిగిలిపోయిన రక్తం. ఇది రిటర్న్ వచ్చే దారి అన్న కదా ఇందాక, వెయిన్స్, సిరల్ ఏదైతే అన్నామో దాని ద్వారా గుండెకి రిటర్న్ వచ్చి మళ్ళీ ఊపిరితిత్తుల్లో ప్యూరిఫై అయ్యి మళ్ళీ మంచి రక్తంగా వారి మళ్ళీ బయటికి సప్లై అవ్వాలి. సో దీన్నే బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. బ్లడ్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో రిటర్న్ వచ్చేటప్పుడు సిస్టమ్ చూస్తే, ఆ వీనస్ సిస్టమ్, వెయిన్స్ చూస్తే తలలో ఉన్న చెడు రక్తం, చేతుల్లో ఉన్న చెడు రక్తం ఈజీలీ రిటర్న్ వచ్చేస్తుంది హార్ట్కి. ఎందుకంటే గుండె చాలా దగ్గర ఉంది కాబట్టి, గ్రావిటీ హెల్ప్ చేస్తుంది కాబట్టి, డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఈజీలీ పడిపోతుంది. బట్ మనందరికీ ఈ ప్రాబ్లమ్స్ అనేది కాళ్ళు వస్తుంది. ఎందుకంటే పాదం నుంచి రిటర్న్ పైకి రివర్స్లో పై దాకా గుండె దాకా చెడు రక్తం అగేన్స్ట్ గ్రావిటీ పైకి ట్రావెల్ చేయాలి. రెండోది డిస్టెన్స్ కూడా చూస్తే రేషియో, చేతులకి హార్ట్కి లెంత్ చూడండి, కాళ్ళకి హార్ట్కి లెంత్ చూడండి, కాళ్ళది డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మూడోది పంపింగ్ చేయాల్సిన ప్రెషర్ చాలా ఎక్కువ. అండ్ పంపింగ్ చేసే ప్రెషర్ మెకానిజం, హార్ట్ లాంటి మెకానిజం, అంత పవర్ఫుల్ మెకానిజం కాళ్ళు ఏముండదు. బట్ నార్మల్ వాళ్ళకి ఎలా సప్లై అవుతుంది అంటే, కాళ్ళలో వెయిన్స్ చూస్తే మధ్యలో ఒక మెయిన్ వెయిన్ ఉంటుంది, ముందు వెనుక సైడ్ వెయిన్స్ ఉంటాయి. ఈ మూడింటికి చిన్న చిన్న కొమ్మలు అక్కడి నుంచి చెడు రక్తం అనేది దీంట్లోకి వచ్చేస్తుంది. దీని నుంచి ఈ వెయిన్స్ చుట్టూతా మజిల్స్ ఉంటాయి, కండలు. సో మనం లేచి కూర్చుని నడిచేటప్పుడు ఈ మజిల్ అనేది ఈ మూడు వెయిన్స్ని ఇట్లా స్క్వీజ్ చేసేసరికి ఆ చెడు రక్తం అనేది పైకి వస్తుంది. బట్ మజిల్ కూడా ఒకసారి పంప్ చేసి ఒకసారి రిలాక్స్ చేస్తే పైకి వచ్చే బ్లడ్ కింద పడకుండా ఆపడానికి ఈ వెయిన్ లోపల కొన్ని వాల్వ్స్ ఉంటాయి. తెలుగులో దీన్ని కవటాలు అంటారు. దీస్ ఆర్ వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్, వన్ డైరెక్షన్ వాల్వ్స్. ఏంటంటే పైకి వచ్చే బ్లడ్ని కింద పడకుండా ఇట్లా వాల్వ్ క్లోజ్ అయిపోయి ఆపేస్తుంది. మళ్ళీ ఆ సెకండ్ స్టెప్లో ఒక వాల్వ్, ఇంకో స్టెప్లో ఇంకో వాల్వ్, అట్లా స్టెప్ బై స్టెప్ నిచ్చెనెక్కినట్టు ఈ చెడు రక్తం రిటర్న్ పైకి వెళ్తుంది.
ఈ వారికోజ్ వెయిన్ సమస్యలు ఏమైందంటే మెయిన్ వెయిన్ డీప్ వెయిన్ ఏదైతే ఉందో అది బాగుంటుంది, అది చెడిపోదు. ఈ సైడ్ మీద వచ్చే పక్కన వెయిన్ సూపర్ఫిషియల్ వెయిన్ ఏదైతే అంటామో దాంట్లో ఈ కవటాలన్నీ డ్యామేజ్ అయిపోయి రిఫ్లక్స్ వచ్చి ఇన్కాంపిటెంట్ అయిపోయి పైకి వెళ్ళే బ్లడ్ని ఆపేది ఏమి ఉండదు. కాబట్టి కాసేపు పైకి వెళ్తుంది, కాసేపు కింద పడుతుంది. గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని నెలలు సంవత్సరాలు అయ్యేసరికి కంటిన్యూస్గా బ్లడ్ కింద పడడమే మొదలెడుతుంది. ఈ ప్రాబ్లమ్ని, ఈ డిజీజ్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో, భాస్కర్ రావు గారు మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. చెప్పండి భాస్కర్ రావు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మా మిసెస్ కు ఈ వెరికోవెయిన్స్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. మేము ఇదివరకు ఒకసారి విజయవాడకు కూడా పోయి వచ్చాము. వాళ్ళు ఏదో షాక్స్ ఇచ్చారు, అట్లా ఇట్లా ఏదో చేస్తారు టాబ్లెట్స్, కానీ ఓకే తగ్గట్లేదండి. అది ఒక్కసారి మా మిసెస్ తో మాట్లాడింది. ఇవ్వండి. నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా ఏం ప్రాబ్లం ఉంది కాల్లో? మజిల్ హాఫ్ మజిల్ ఉంది సార్, దాని బ్యాక్ సైడ్ కొద్దిగా నరువు లాగా అలా వచ్చింది. వెయిన్ ఉబ్బుతున్నట్టుగా అనిపిస్తుందా? అంటే చాలా లైట్ గా ఉంది. ఓకే. ఈ పాదాలలో నరాలు అలా బయటకు కనిపిస్తున్నట్టు ఉంది. ఓకే. ఎక్కువ నీళ్ళ కొంచెం వంట చేసేటప్పటికి పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఇంకేం ఇబ్బందులు ఉంటాయి? నొప్పులు ఏం లేవు సార్, ఏ ప్రాబ్లం లేదు. పెయిన్ ఒక్కటే ఉంటుంది. హలో, చెప్పండి. ఇంకేమన్నా ఇబ్బందులు ఏం లేవు కదా? ఇంకేమన్నా టెస్ట్లు అట్లా చేస్తారా మీరు వెళ్ళినప్పుడు? అంటే ముందు జాబ్ చేస్తున్నాను సార్, అప్పుడు ఈ మధ్య స్టాప్ చేశాను. అప్పటి నుంచి కొంచెం ఎక్కువ అయ్యాయి. ఈ హాస్పిటల్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ స్కాన్ ఏమైనా చేయించుకున్నారా? కాళ్ళకి ఏమైనా టెస్ట్ స్కాన్ ఏం తీసుకోలేదు సార్, ఊరికే ఆయన చూసి సాక్స్లు ఇచ్చారు సార్, వేసుకొని కుకింగ్ అది చేయండి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలని కదా మీ డౌట్? ఏమండి ఏం చేయాలి నెక్స్ట్ అని కదా మీ డౌట్? అవునండి, ఏం చేయాలి? ఫైన్ ఫైన్ వినండి. సో తను చెప్పే సిమ్టమ్ ఏంటంటే కాళ్ళలో ఆ పెద్ద పెద్ద వెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి, అండ్ దాంతోపాటు నొప్పులు ఉంటాయి. సో ఈ రెండు సిమ్టమ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఇంకా చాలా సిమ్టమ్స్ ఉంటాయి. సో వారికోజ్ వెయిన్స్ అని డౌట్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు, నా దగ్గర వచ్చినప్పుడు కూడా నేను డైరెక్ట్ చూసి డయాగ్నోస్ చేయడానికి ఉండదు. ఆబ్వియస్లీ కాళ్ళ మీద వారికోజ్ వెయిన్స్ అని కనిపించేస్తున్నా సరే ఫస్ట్ థింగ్ ఇన్వేరబుల్లీ ఒక స్కానింగ్ పంపించాల్సి వస్తుంది. ఈ స్కాన్ని మనం లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఏం కాదు, దాంట్లో రేడియేషన్ ఏమి ఉండదు, అంత భయపడాల్సింది ఉండదు. హార్డ్లీ 10-15 మినిట్స్లో అయిపోతుంది. రిపోర్ట్ కూడా 1-2 అవర్స్లో వచ్చేసేయాలి. అంత ఎక్స్పెన్సివ్ కాదు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు చేయించుకున్నా సరే జస్ట్ ఇట్లా మీద చూసి అయిపోయింది మీకు ఈ ప్రాబ్లం ఉంటే అని చెప్పడానికి ఉండదు. కంపల్సరీ ఒక ప్రింటెడ్ రిపోర్ట్ విత్ ఫిల్మ్స్ తీసుకోండి. ఆ రిపోర్ట్ ఫిల్మ్స్ వస్తేనే ఈ సెకండ్ ఆర్ థర్డ్ డాక్టర్ చదివి నిజంగా మీకు లేజర్ అవసరమా, సర్జరీ అవసరమా చూసి అడ్వైజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఈ స్కాన్లో కూడా ఏం చూస్తామంటే చిన్న ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ మీద చేస్తాం. ఎట్లా మనం పొట్ట మీద పెట్టి అబ్డామిన్ స్కాన్ చేస్తామో అదే మెషిన్ మీద ఇంకొక చిన్న ప్రోబ్, వాస్కులర్ ప్రోబ్, సూపర్ఫిషియల్ ప్రోబ్ అంటాం. ఆ ప్రోబ్ వాడి స్కాన్ చేసి చూస్తాము. దీంట్లో ఏం చూస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా, ఆ వెయిన్ ఉబ్బి ఉందా లేదా, ఆ రిఫ్లక్స్ అవుతుందా, పైకి వెళ్ళే బ్లడ్ కిందికి వస్తుందా లేదా, వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా, ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి, అండ్ ఇవన్నీ పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ లోపల డీప్ వెయిన్ ఏదైతే ఇందాక ఫస్ట్లో చెప్పానో దేని నుంచి సర్క్యులేషన్ గుండెకి వెళ్ళాలో ఆ మెయిన్ దారి అది బాగుందా లేదా, అది చెడిపోతే మిగతా అన్ని ట్రీట్మెంట్స్ కష్టం. అది బాగుంటేనే ఈ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ని, ఈ సైడ్ వచ్చిన ప్రాబ్లమ్ని ట్రీట్ చేయొచ్చు. సో ఇలా వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు ఆ సింపుల్ 10-15 మినిట్స్ స్కాన్లో వచ్చేస్తుంది. సో కంపల్సరీ మీరు ఆ స్కాన్ చేయించుకోండి. ఆ స్కాన్ బట్టి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయాలా, ఇది కొద్ది రోజుల్లో తగ్గిపోతుందా అని చెప్పడానికి ఉంటుంది. సో స్కాన్ చేయించుకొని ఒకసారి వచ్చి నాకు కుదిరితే ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నాగరాజు గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి నాగరాజు గారు. సార్ ఇది మా ఫాదర్కి వచ్చేసి, సార్ మా పేరు నాగరాజు. చెప్పండి సార్. మా ఫాదర్కి వచ్చేస్తే ఇది మన సెల్యులైటిస్ అయ్యి కాలు ఇన్ఫెక్షన్ అయింది సార్. ఓకే ఓకే. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వారు జనరల్ సర్జన్ డాక్టర్ గారు ఒక 7 ప్లేస్లలో ఓపెన్ చేశారు సార్. కాలుకున్న ఓపెన్ చేసి అంటే ఇన్ఫెక్షన్ తో తీసేశారు. ఓకే. అయితే టెండాన్ ప్లేస్ లో కొంచెం చాలా ఓపెన్ చేశారు సార్. టెండాన్ ప్లేస్ లో ఓకే.
ఒక 2 years 3 years అవుతుంది సార్. అది పుండు అసలు మానట్లేదు. మిగతా అన్ని ప్లేస్లలో మానేది, కానీ ఒక టెండన్ ప్లేస్ లో పుండు మానట్లేదు సార్. దీనికి వరికోస్ అంటే ఇదే చెప్పారు, మాకు ట్రీట్మెంట్ అవుతుంది అన్నారు. మరి దాని ద్వారా పుండు మానే అవకాశం ఉందా సార్ అని? వారికోస్ వెయిన్స్ అని చెప్పినరా వాళ్ళు? చెప్పారు సార్. అంటే మన ఇది స్కిన్ డాక్టర్ ఉంటారు కదా సార్, సారీ మన ఇది కాస్మెటిక్ డాక్టర్ ఉంటారు కదా సార్, అదే సార్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని కదా? అవును సార్, అది పుండు మానట్లేదు సార్. దానికి ఓకే ఫైన్, వినండి. సో సెల్యులైటిస్ అనేది స్కిన్ మీద లేయర్, సూపర్ఫిషియల్ లేయర్ అంతా మొత్తం ఇన్ఫెక్షన్ లాగా వచ్చే కండిషన్ ఇది. దీనికి కారణాలు చాలా డిఫరెంట్ కారణాలు అయి ఉండొచ్చు, కానీ వన్ మెయిన్ రీజన్ అయితే యూజువలీ వారికోస్ వెయిన్స్ ఉంటుంది. అది కూడా ఎన్నో మంత్స్ అండ్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకి రిపీటెడ్గా ఆ ప్రాబ్లం పెరిగి దాంతోపాటు ఇట్లా సూపర్ యాడెడ్గా ఇన్ఫెక్షన్గా వచ్చే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. ఎనిమిస్ తన కేసులో అది ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అండర్లయింగ్ కాజ్ చూడాలంటే లోపల ఎందుకు వచ్చింది ఇది అని చూస్తే తనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ డాప్లర్ స్కాన్, ఇందాకనే చెప్పిన డాప్లర్ స్కాన్ అయితే ఒకటి చేపియాలి. చాలామంది వారికోస్ వెయిన్స్ అని డయాగ్నోస్ చెప్పినా సరే ఎప్పుడు మనం రిలే అయ్యేది బేసికలీ ఆ డాప్లర్ స్కాన్ బేసిస్ మీదనే. సో ఆ రెండోది ఏంటంటే మీకు ఇంకొక వచ్చిన సిమ్టమ్ ఆ అల్సరేషన్, అది మీరు పుండు మానిపోయారా లేదా ఆ ప్రీవియస్లీ చేసిన ప్రొసీజర్ తర్వాత మిగిలిపోయినా అది ఒకసారి చూడాల్సి వస్తుంది. బట్ ఇఫ్ యూ ప్రిజ్యూమ్ అండ్ అజ్యూమ్ దట్ ఇది వారికోస్ వెయిన్స్ వలన వచ్చిన అల్సర్ అంటే దెన్ మీకు ప్రొవైడెడ్ ఆ డాప్లర్ స్కాన్లో కూడా వారికోస్ వెయిన్స్ అని వస్తే అప్పుడు మీకు లేజర్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లేజర్ చేశాక బేసికలీ అండర్లయింగ్ కాజ్ వచ్చే వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తాం, అండర్లయింగ్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తాం. కాబట్టి పుండు అనేది ఇమ్మీడియట్లీ మానదు. లేజర్ అయినాక కూడా డైలీ రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో. గ్రాడ్యువలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రేట్స్లో గ్రాడ్యువలీ అల్సర్ అనేది హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అల్సర్ వచ్చినప్పుడు కూడా 80-85% కేసెస్ వారికోస్ వెయిన్స్ అనుకునే ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో మీ పర్టికులర్ విషయంలో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. నన్ను చూసి ఈ అవసరమైతే టెస్ట్ చేయించి లేజర్ అవసరమా లేదా డిస్కస్ చేసి చెప్తాం మీకు. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. హలో లక్ష్మి గారు. చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడండి. చెప్పమ్మా లక్ష్మి. సార్ మా వారికి అలా వెరికోస్ వచ్చిందండి. ఓకే అమ్మా. అది పురుపుల్లాగా వచ్చి దురద బాగా ఉంది. హలో, కంటిన్యూ వింటున్నా. ఆ దురద బాగా ఉందండి. అది టీవీలో చూపించారు కదా, ఉబ్బునట్టుగా నరాలు. అవునమ్మా, అట్లానే వచ్చింది. మేమేమో స్కిన్ డాక్టర్ దగ్గర మాటలు వాడాము, తగ్గట్లేదు. తగ్గుతుంది కానీ ఏం తగ్గట్లేదు. ఓకే, అది హాస్పిటల్లో ఎంత అవుతుంది చెప్తారా? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఆ దురదనండి, ఇంకేం లేదు. అది కురుపుల్లాగా వచ్చి నల్లగా మాడిపోయిన మచ్చల్లాగా వస్తున్నాయి. ఓకే వినండి. సో నేను జనరల్గా వారికోస్ వెయిన్స్ స్టేజెస్ చెప్తాను. దాన్ని బట్టి మిగతా ఆడియన్స్ కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉందా లేదా. ఈ వారికోస్ వెయిన్స్ అనేది 6 స్టేజెస్లో వస్తుంది. ఇనీషియల్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో చిన్న కొమ్మలు, చెట్టు కొమ్మల్లాగా, స్పైడర్ బ్రాంచెస్ లాగా రెడ్డిష్గా గ్రీనిష్గా ఉండే అవకాశం ఉంటుంది. రెండో స్టేజ్ వచ్చేసి ఆ స్టేజ్ని కూడా వారికోస్ వెయిన్స్ అని అంటాం. దీంట్లో కాలు మీద పెద్ద వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఈ పేషెంట్ చెప్పినట్టే అదొక ఇంపార్టెంట్ సిమ్టమ్స్. అందరు కనిపించకపోవచ్చు, కొంతమందికి బయట కనిపిస్తాయి, కొంతమంది స్కాన్ చేశాక లోపల ఉబ్బినట్టు వెయిన్ కనిపిస్తుంది. దీంతోపాటు చాలా సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో. వన్ మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ అనమాట, నొప్పులు బాగా వస్తాయి దీంట్లో. కొంతమందికి దురదలు వస్తాయి ఈ పేషెంట్ చెప్పినట్టు, కొంతమందికి మంటలు వస్తాయి, కాలు లాగుతున్నట్టు, సూలుతో పొడుస్తున్నట్టు, మొద్దుబారినట్టు, కొంతమందికి నైట్ క్రాంప్స్ వస్తాయి, సడన్లీ కాలు పట్టేసినట్టు. కొంతమంది పడుకొని లేచినాక చాలా బాగుందని చెప్తారు, ఈ స్వెల్లింగ్ దీంతో వచ్చేదన్నీ తగ్గిపోతుంది. రోజంతా పని చేసేసరికి ఈవినింగ్ టైం అన్యూజువల్లీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది అంటారు. లెగ్ టైర్డ్నెస్, కొద్ది శాతం మంది వాకింగ్ డిఫికల్టీ అంటారు. ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ ఆఫ్ సెకండ్ స్టేజ్. అన్నీ రావాలని రూల్ ఏం లేదు, మిక్స్ అండ్ మ్యాచ్. కొంతమంది కొన్ని వస్తాయి, కొంతమంది కొన్ని రావు. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎడిమాటస్ స్టేజ్, అంటే ఈ స్టేజ్లో వాపులు కనిపించవచ్చు. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్. ఈ పేషెంట్ చెప్పినట్టు కొద్ది ఇట్లా మచ్చల్లాగా వచ్చి ఈవెన్చువల్లీ అది కలర్ మారి ఎర్రగా కానీ నల్లగా కాలు మొత్తం గట్టిగా హార్డ్గా అయిపోయి కింద నుంచి పైదాకా పాకేసి మొత్తం స్కిన్ ఇండ్యూరేటెడ్ అయ్యి టఫ్ అండ్ అయిపోతుంది.
ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్, హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. అంటే ఈ కొన్ని నెలల సంవత్సరాల నుంచి వారికోజ్ వెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి సిమ్టమ్స్ అన్నీ పెరిగి సడన్లీ రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అల్సర్ ఫామ్ అయ్యి అంత తొందరగా మానదు. మనం ఆయింట్మెంట్ వాడినా టాబ్లెట్స్ వాడినా ఏదో అన్నట్టు మాని కొద్దిగా లేట్గా స్లోగా హీల్ అయ్యి మళ్ళీ రికరెన్స్ వస్తుంది. సో సైక్లికల్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్. సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో కాలు మీద పెద్ద పుండు పడి మనం ఏం చేసినా మానదనమాట. సో యూజువల్ సిమ్టమ్స్ అనమాట. దీన్ని బట్టి మీకు వారికోజ్ వెయిన్స్ ఉందా లేదా ఇనీషియల్ అసెస్మెంట్ చేసుకొని సెకండ్ స్టేజ్లో నా దగ్గర వచ్చి ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్. అండ్ నన్ను కన్సల్ట్ కావాలంటే ఈ పక్కన కనిపించే నెంబర్స్ కాల్ చేసి రండి. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. హలో అరుణ్ గారు. చెప్పండి మేడం. మాట్లాడండి, సార్ ఉన్నారు. చెప్పండి అరుణ్. డాక్టర్ గారు, ఇది నా వైఫ్ కి సంబంధించింది. చెప్పండి, కంటిన్యూ. ఆమెకు ఈ స్పైడర్ వెయిన్స్ అని చెప్పినారట ఒకసారి హాస్పిటల్ వెళ్తే. ఎన్ని రోజుల క్రితం అది? ఒక 2-3 years అయింది సార్. ఓకే ఓకే. అల్ట్రాసౌండ్ కూడా చేసినారు కానీ అందులో ఏం నార్మల్లీ అప్పట్లో స్కాన్ రైట్. అయితే ఆమెకి ఎక్కువసేపు నిలబడి పని చేస్తే ఎప్పుడైనా ఫంక్షన్స్ అండి. ఓకే, ఇంకా నొప్పులు ఎక్కువ ఉంటాయంటే ఒకసారి ఆమె మాట్లాడుతుంది. హలో సార్. అమ్మా చెప్పండి, కంటిన్యూ. తీసుకుంటుంది, మళ్ళీ నించున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే అమ్మా, ఇంకా అంతే సార్. ఓకే, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంతేనమ్మా? అంతే సార్. మీరు ఏమైనా ఇన్ని రోజులు స్టాకింగ్స్ కానీ బ్యాండేజ్ కానీ అట్లా ఏం వాడట్లేదు, రెస్ట్ తీసుకుంటే పోతుంది. కానీ నించున్నప్పుడు చాలా సేపు వస్తుంది. డోంట్ నో వాట్ టు డు అట్ దట్ టైం. ఫైన్ అమ్మా. సో ఇందాకనే చెప్తున్నట్టు స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఇనీషియల్ స్టేజ్లో చిన్న చిన్న కొమ్మలు స్పైడర్ బ్రాంచెస్ లాగా, స్పైడర్ వెబ్స్ లాగా కనిపించవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ఇస్ అ క్రానిక్ ప్రోగ్రెసివ్ డిజీజ్, స్లోలీ ప్రోగ్రెసివ్ డిజీజ్, మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఒక స్టేజ్లో 2 years 3 years బ్యాక్ లేదా 5 years 10 years బ్యాక్ వచ్చిందంటే ఇట్ డజంట్ మీన్ అక్కడికక్కడ ఆగిపోతుంది లేదా తగ్గిపోతుంది అని కాదు. ప్రాపర్ కేర్ లేకుంటే గ్రాడ్యువలీ పెరుగుతుంది. అండ్ ఇది స్లోగా పెరుగుతుంది కాబట్టి చాలా డిసీజ్ అంత ట్రీట్మెంట్ ఇప్పుడే చేసుకోవాలా అనే లెక్కలో చాలామంది అడుగుతారు, ఇప్పుడే ట్రీట్మెంట్ అవసరమా లేదా అని. సో మీ విషయంలో అప్పుడు 2-3 years బ్యాక్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు గ్రాడ్యువల్లీ పెరిగే అవకాశం ఉంటుంది. మీకు అప్పుడు డాప్లర్ స్కాన్ నార్మల్ వచ్చినా సరే మళ్ళీ ఒకసారి డాప్లర్ స్కాన్ రిపీట్ చేయించుకోవాలి. ఎప్పుడైనా ఎస్పెషల్లీ ఈ వారికోజ్ వెయిన్స్కి డాప్లర్ స్కాన్ వితిన్ 2 to 3 months ఉండాలి, లేటెస్ట్ ఉండాలి. 2-3 years బ్యాక్ స్కాన్ బేస్ మీద ఈరో స్టాటస్ చెప్పలేము. ఈరో స్టాటస్ చెప్పాలంటే లేటెస్ట్గానే ఉండాలి. సో అదొక్క డాప్లర్ స్కాన్ లేటెస్ట్గా రిపీట్ చేయండి. అండ్ మీరు ఇంకో సిమ్టమ్, ఎక్కువ నించొని పని చేసేటప్పుడు పెయిన్ వచ్చేది టిపికల్ సిమ్టమ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. ఇది ఎక్కువ శాతం నించొని పని చేసే వాళ్ళనే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈదర్ వేస్ మీరు ఒకసారి స్కాన్ చేయించుకొని ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. చూసి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయాలా, ఏం చేయాలో డిసైడ్ చేయొచ్చు. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. రమాదేవి గారు ఉన్నారు మంచిర్యాల నుంచి. హలో 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 సత్యవతి గారు. హలో ఓకే సార్, ఈ వెరికోస్ వైన్స్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి? సో కాంప్లికేషన్స్ వస్తాయి. ఇందాక నేను సిమ్టమ్స్ ఏ స్టేజ్లో ఏ డిజీజ్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పాను, కానీ ఈవెన్చువల్లీ ఎండ్ రిజల్ట్ ఏంటి, కాంప్లికేషన్ ఏంటి, ఎందుకు ట్రీట్ చేసుకోవాలి, వదిలేస్తే ఏమవుతుంది, ఎందుకంటే చాలా స్లోగా వస్తుంది కదా, చాలామందికి తెలియదు. చాలా నెలలు సంవత్సరాల దాకా ఏదో తెలియని డిస్కంఫర్ట్తో సఫర్ అవుతారు. కాల్లో ఏ ప్రాబ్లమో తెలియదు. కొంతమందికి కంటిన్యూస్ ఇచ్చింగ్ అనిపించవచ్చు, కొంతమంది నొప్పులు అనిపించవచ్చు, కొంతమందికి వాపు అనిపించవచ్చు, లాగినట్టు ఏదో సమ్ డిస్కంఫర్ట్. అది గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. అప్పుడప్పుడు కొంతమంది చాలా లేట్గా రికగ్నైజ్ చేసి చూస్తారు వెయిన్స్. అప్పుడు చూపించుకున్నా సరే కొంచెం ల్యాక్స్ యాటిట్యూడ్, ఎందుకు ఇప్పుడే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇప్పుడే అంత లేజర్ అవసరమా అన్నట్టు అడుగుతారు. సో ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది వదిలేస్తే అంటే 3 major కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వదిలేస్తే. ఒకటేమో ఫస్ట్లో ఒక పేషెంట్ అందాక కాల్ మాట్లాడినట్టు సెల్యులైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కంటిన్యూస్ బ్లడ్ అక్కడనే అవైలబుల్ ఉండడం వల్ల బ్యాక్టీరియాకి దీనికి ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం చాలా ఈజీ. సో స్కిన్ మీద లేయర్, కాలు ఎస్పెషల్లీ కాలు ఏరియాలో, దగ్గర ఏరియాలో, పాదం దగ్గర దాని కొంచెం పై దాకా
ఆ స్కిన్ మీద లేయర్ అంతా కంప్లీట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది అలానే వదిలేస్తే ఇంకొంచెం సివియర్ అయ్యి పస్ అట్లా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఇమ్మీడియట్ అప్పటికప్పుడు వచ్చి ఇప్పుడు ఏదో ఒకటి లేజర్ చేయండి, ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నట్టు అంటారు. ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయకూడదు. ఫస్ట్ అడ్మిట్ చేసి ఒక 5 to 10 days మినిమం 10 days హై అండ్ యాంటీబయాటిక్స్ పెట్టి ఆ ఇన్ఫెక్షన్ లోడ్ అనేది తగ్గించి అవసరం ఉంటే ఆ పస్ అంతా డ్రైన్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అది వన్ ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్. సెకండ్ ఈజ్ బ్లీడింగ్ వారికోస్ వెయిన్స్. అంటే ఆ పెద్ద పెద్ద వెయిన్స్ అట్లనే బల్జ్ అయిపోయి కొన్ని రోజులు నెలలు వదిలేసరికి స్పాంటేనియస్గా కానీ అంటే దాని మట్టుకు అదే కానీ లేదా కాలికి ఏదైనా దెబ్బ తాకినా టేబుల్ అటు ఇటు ఏదైనా కింద పడ్డా లైట్ దెబ్బ తాకినా సడన్లీ దట్ వెయిన్ రప్చర్స్ అన్నమాట. రప్చర్ అయ్యి స్పాట్ ఆఫ్ బ్లడ్ వస్తుంది, ఇట్లా హ్యూజ్ బ్లీడింగ్ అయిపోతుంది. అండ్ అప్పుడు పేషెంట్ చూసి ఎమర్జెన్సీ అని అప్పుడు భయపడిపోతారు. ఆ స్టేజ్లో ఫస్ట్ ఇమ్మీడియట్లీ టైట్ కంప్రెషన్ ఇచ్చేసి ఆ బ్లీడింగ్ ఆపేసి బ్యాండేజ్ కట్టేసి దగ్గర ఉన్న ఏ హాస్పిటల్ ఉన్న దగ్గర ఫస్ట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ తీసుకొని అప్పుడు నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వాలి. ఇది సెకండ్ కాంప్లికేషన్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ వచ్చేసి అల్సరేషన్ అనమాట. అంటే పుండ్లు పడడం. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. అండ్ అప్పుడు రియలైజ్ అవుతారు ఇది స్లైట్లీ సీరియస్ డిజీజ్ అని. అప్పుడు స్కాన్ చేస్తే లోపల ఇంత పెద్ద వెయిన్ ఉంటుంది. అండ్ అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయగానే ఇమ్మీడియట్లీ అల్సర్ హీల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ స్టేజ్లో అన్నా మనకి 2nd నుంచి 6th స్టేజ్ దాకా ఏ స్టేజ్లో అన్నా లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఎప్పుడు చేసినా ఈ ప్రాబ్లం అనేది మానుతుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎంత లేట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే రిజల్ట్ కూడా స్లోగా గ్రాడ్యువలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. అల్సర్ కూడా అంత స్లోగా మానుతుంది. సో ఎనీవేస్ దీస్ ఆర్ ద 3 మెయిన్ కాంప్లికేషన్స్. ఓకే డాక్టర్, మరో కాల్ తీసుకుందాం. హలో సత్యవతి గారు. హలో మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా సత్యవతి. నమస్కారం నమస్తే, చెప్పమ్మా. నాకు వెరికోమ్స్ వచ్చి ఇప్పుడు 8 years అవుతుందండి. అమ్మా నేను లేజర్ చికిత్స తీసుకున్నాను, అయినా అది మళ్ళీ నాకు అల్సర్ లాగా వస్తూ ఉంది సార్. ఓకే అమ్మా. ఇంకా పుండు లాగా వచ్చేస్తుంది, అది కొన్ని రోజులు తగ్గిపోతుంది, మందులు వాడేసరికి మళ్ళీ వస్తూ ఉంది సార్. ఎన్ని రోజులు అయిందమ్మా మీరు ట్రీట్మెంట్ చేయించుకొని? లేజర్ చేయించుకొని ఇప్పుడు నేను 3-4 years అవుతుంది. ఓకే ఓకే. అండ్ ఇది పుండు అప్పుడు దాని లేజర్ చేసే ముందు కూడా ఉందా, తర్వాత వచ్చిందా? ముందటి నుంచి ఉండేది సార్. అయ్యాకేమన్నా మానిందా? కొద్ది రోజుల్లో ఏమన్నా మానింది? అందుకోసమని నేను డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఆయన ఏమన్నారంటే లేజర్ చికిత్స చేస్తే తగ్గిపోతుంది అనేసి అన్నారు. అన్న తర్వాత సరే అనేసి నేను చేయించుకున్నాను. ఇది అయ్యాక మానిందమ్మా? కొద్ది రోజులు మాని మళ్ళీ వచ్చింది? మానిన తర్వాత మళ్ళీ నాకు స్టార్ట్ అయింది సార్. ఎన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది? మళ్ళీ ఒక 1 year తర్వాత స్టార్ట్ అయింది సార్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని, అంతే కదా? అవును సార్. ఇది అయినాక ఈ మధ్య కాలంలో ఏమన్నా స్కాన్ చేయించారమ్మా డాప్లర్? అది అయిన తర్వాత ఏం చేయించలేదు సార్. చేసే ముందు అయిందమ్మా స్కాన్? అయ్యింది సార్, నేను అక్కడ టీమ్స్ లో చేయించుకున్నాను. ఓకే అమ్మా, వినండి. సో తన ప్రాబ్లం ఏంటంటే 3-4 years బ్యాక్ ఎక్కడనో లేజర్ జరిగింది, కానీ 1 year దాకా బాగానే ఉంది. ఆ అల్సర్ అనేది అప్పట్లో హీల్ అయిపోయింది, కానీ 1 year తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చి ఇప్పుడు అల్సర్ అయితే పర్సిస్టెంట్గా ఉంది. మెయిన్ ఇష్యూ ఇది. సో టూ వేస్లో చూడాలి. ఒకటేమో అప్పట్లో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగిందని చాలామంది పేషెంట్స్ తెలియక లేజర్ ట్రీట్మెంట్ అనుకుంటారు, కానీ అప్పట్లో కొద్ది శాతం RF ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కూడా జరిగేది. దానికి కొద్దిగా రికరెన్స్ ఎక్కువ ఉండేది, 10 to 20% అట్లా. అంటే 100లో 10 మంది నుంచి 20 మందికి మళ్ళీ వచ్చే అవకాశం అప్పట్లో ఉండేది. రెండోది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ చేసినా సరే కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెషిన్, కరెక్ట్ లేజర్ మెషిన్, కరెక్ట్ మెథడ్లో చేస్తే అప్ టు 98.1%, 97 to 98 అంటే 100లో 2కో 3కో మళ్ళీ వచ్చే అవకాశం ఉండేది, కానీ మేజర్గా అయితే సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలా చేస్తారు, అప్పుడు ఎవరు చేస్తారు, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు, ఇదంతా కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సరే అదంతా పక్కన పెట్టినా సరే రెండో రికరెన్స్ నిజంగానే వచ్చింది, లేజర్ అప్పట్లో బాగానే జరిగిందైనా సరే ఏం చేయాలంటే లేటెస్ట్గా మళ్ళీ డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. ఈ కొద్ది శాతం పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆ లేజర్లు పక్కన కనిపించే యానిమేషన్ లాగా కంప్లీట్గా వెయిన్ని సీల్ చేసేస్తాం, కంప్లీట్గా బ్లాక్ చేసేస్తాం. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, 6 months, 1 year తర్వాత మెయిన్ సూపర్ఫిషియల్ వెయిన్ని బ్లాక్ చేసినా సరే సైడ్న చిన్న కొమ్మలు ఉంటాయి, అది తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో వీళ్ళకి నెక్స్ట్ సెట్టింగ్ లాగా ఒక చిన్న ప్రొసీజర్ ఫోమ్ స్క్లెరోథెరపీ అని చేస్తాం అనమాట. ఎక్కడైతే చిన్న చిన్న బ్రాంచెస్ ఉన్నాయో దాంట్లో చిన్న చిన్న ఇంజెక్షన్స్ వేసి దాన్ని కూడా క్లోజ్ చేసేస్తాం. సో అప్పుడు అల్సర్ హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే రేర్ అండ్ కేసెస్లో మనం ఎంత అల్సర్ని ట్రీట్ చేసినా, డ్రెస్సింగ్ చేసినా, వ్యాక్ డ్రెస్సింగ్ చేసినా, ప్లాస్టిక్ సర్జన్ దగ్గర వెళ్ళి డ్రెస్సింగ్ చేయించి స్కిన్ తీసేసినా సరే రేర్ కేసెస్లో ఒక 1% కేసెస్లో మాత్రం ఫెయిలియర్ అయితే ఉంటుంది. ఎంత బాగా చేసినా సరే అది ఇంకా బాడీ ఇట్ సెల్ఫ్ యాక్సెప్ట్ చేస్తలేదని వదిలేయాల్సి వస్తుంది. సో మీకు ఇంకా ఆ స్క్లెరోథెరపీ ఇంకేదైనా ఆప్షన్స్ చేసే అవకాశం ఉందా ఒకసారి చూడాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి స్కాన్ చేసి అసలు ఏమైనా చేయగలుగుతామా లేదా చెప్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెరికోస్ వెయిన్స్కి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.